కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడు పదవి ప్రమాణ స్వీకారోత్సవం కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాబోయే 2 సంవత్సరాలు అన్న ఫ్రేమ్లో వస్తున్నాను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మీ బాధ్యత చెప్పుకోండి. రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాబోయే 2 సంవత్సరాల నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతను ఉన్నతిని శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని నా శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆర్యవైశ్య మహిళా విభాగ్ రాబోయే 2 సంవత్సరాలకు నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించటకు గాను నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధురాలినే నా పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని సభా సాక్షిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చెప్పండి. అది నేను కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభకు 2 సంవత్సరంలో నా బాధ్యత
సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళిని బద్దులై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దురాలనే నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ జిల్లా మీ పదవిని రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని రాగద్వేషాలు కానీ శక్తివంతం లేకుండా సంఘ అభివృద్ధికి తోడ్పడతానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాతకి జై. పదవి బాధ్యతలు అంగీకరిస్తూ రాబోయే 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశాలను పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ జిల్లా ఆర్యవైశ్య సంఘం, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం చేపట్టే అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటామని సంఘ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సామాజిక ఆర్థిక రాజకీయ వైభవమును పెంపొందిస్తామని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నారు. యువజన సంఘ కమిటీకి శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులుగా పదవికి అంగీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిబంధనలకు కట్టుబడి కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల అభివృద్ధికి, ఐక్యతకు, ఉన్నతికి కృషి చేస్తానని సభ సాక్షిగా పెద్దల సమక్షంలో వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్. జై జై వాసవి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండి చూడాల్సింది ఏంటంటే మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక ప్రమాణ స్వీకార చక్కటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అమ్మవారి మీద ప్రమాణం చేసి మరీ మనం నిరూపించుకుంటున్నాం. కాబట్టి కొంచెం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. అమ్మ, మీరు మీ పేరు, మీ కుడి చేతిని ముందు కూర్చోండి, మీ పేరుని చెప్పుకోండి, అలాగే మీ పదవి కూడా చెప్పుకోండి. ఆమె నేను కరీంనగర్ జిల్లా వాసవి ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి గాను నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దురాలినై నా పదవికి పూర్తి న్యాయం చేయిస్తానని సభా సాక్షిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్.
మీ ముగ్గురు ఇప్పటి నుంచి జిల్లా అధ్యక్ష మరి ప్రధాన కార్యదర్శి కోశాధ్యక్షులుగా మీ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి మహిళల అభ్యున్నతికి మహిళల మెంబర్షిప్కు మన ఆర్యవేశ మహిళా సంఘం అభ్యున్నతికి పాటుపడతారని కోరుకుంటూ మరి నాకు చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ జిల్లా ఆర్యవేశ మహాసభ రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ నియమావళికి బద్దులనే నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముందున్న పెద్దలకు కరీంనగర్ ఆర్యవేశ మహాసభ ధన్యవాదాలు. మేము ఈ 2 సంవత్సరాల కాలంలో ఆర్యవేశ సంఘంలో ఉన్న పేదవారి కానీ సంఘ సేవలు చేశాను కానీ 2 సంవత్సరాలు నా ప్రయాణం చేశాను. నేను కరీంనగర్ జిల్లా వాసవి సేవాదల్ కార్యవర్గ సభ్యులుగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ నియమావళికి బద్దులనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 90,000 ఉద్యోగాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ 10% ఉంది. దాన్ని మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు వర్తించినట్టు మన పెద్దలు మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడి చేస్తే ఖచ్చితంగా మన వాళ్ళు వెంటనే లాభం జరిగే అవకాశం ఉంది. కావున ఈడబ్ల్యూఎస్ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసింది వారికి సౌజన్యంగా వాళ్ళు ఖచ్చితంగా చాలా జెన్యూన్ ఇది. ఈబీసీ వేరే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది కృష్ణ గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈబీసీ కూడా ఈ న్యూ ఇంప్రూవ్మెంట్ దాంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ఈబీసీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం. అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు, కోలేటి దమోదన్న గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంతో మంది ఉన్నతమైన పదవులలో ఉన్నారు. అది మనం చేసుకున్న అదృష్టం. సార్ మీ ద్వారా కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మా అందరి రైతుల తరఫున, మీ రాష్ట్రం తరఫున, జిల్లా తరఫున, మండలం తరఫున నేను ఒక కోరిక కోరుకుంటున్నా. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది అది ఆల్రెడీ ఉంది. దళిత వర్గులు లెక్కనే వైశ్య బంధువులని కూడా మీరు నోటీస్ చేయాలనుకుంటున్నా. ఇంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇదివరకు ఏ పార్టీలకు పోయినా మీరైతే కొందరు మా మిత్రులే మేము మా ఇచ్చే చేయగాలి తీసుకునే చేయగలరు అంటారు. మళ్ళా దళిత బంధులాగా వైశ్య మంది కావాలంటారు. నాకు నిజంగా అర్థమవుతుంది. బీద వయసులో ఎన్ని ఉన్నా సీఎంగా రావాలని కూడా బీదవాళ్ళు లేకుండా ఉన్నా బీదవాళ్ళు 100% బీద వయసుల గురించి మా ప్రయత్నం మేము 100% చేస్తాం. దాంట్లో డౌట్ లేదు. అది ఏ పేరు పెట్టుకున్నా బీద వాళ్ళకి లాభం జరగాలి, బీద వయసులకు లాభం జరగాలి, బీద వయసులకు లాభం జరగాలి. ఖచ్చితంగా సాయం చేద్దాం. థ్యాంక్ యూ. మన గౌరవ అతిథులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. ఈనాటి సభాధ్యక్షులు అన్న కన్న కృష్ణన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులు అన్న చంద్రరాజన్న వారి భాగవర్గానికి, ఇంకో అన్న సుపరిచితులు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న దామోదరన్న గారికి,
రైస్ మిల్ అసోసియేషన్ అన్న భాస్కర్ అన్న గారికి, నాతోటి మున్సిపల్ చైర్మన్ గంధరాజు గారికి, మిత్రులు దేశీ జోడి గారికి, వేదిక పైన పెద్దలకు ముందున్న అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు కాలాతీతమైన ఇంకా పెద్దలు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడాల్సుకోవాలి. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాంకి ప్రతి దాంట్లో కూడా నేను పాల్పంచుకుంటా ఉన్నా. మరి మా రాజన్న చైర్మన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా మేము కలిసి తిరిగేవారు. నా వంతుగా జమ్మికుంట మున్సిపల్ పనుల్లో ఏదైనా చిన్న సహాయం చేస్తాం సిద్ధంగా ఉన్నా. మరి కాలాతీతమైన కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. జై చెప్పారు అధ్యక్షుడు అమర లక్ష్మణ్ గారికి, తిరుపతి రామకృష్ణ గారికి, కొండ మల్లికార్జున గారికి, రామవల్ల గారికి, పెద్దలందరికీ కూడా మా జిల్లా రక్షణ అధ్యక్షుడు శ్రీ బచ్చు భాస్కర్ బాబు గారికి, పెద్దలందరికీ ఈరోజు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడుగా, సేవాదళ చైర్మన్గా, మహిళా సంఘ అధ్యక్షుడిగా, తర్వాత యువజన సంఘ అధ్యక్షుడిగా, కార్యదర్శులుగా ప్రమాణం స్వీకారం చేసిన సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆదివాసీ మహాసభ కార్యవర్గ సభ్యులుగా మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా జాతి పెడితే కానీ ఎస్సీ ఎస్టీ కులాల్లో ఓబీసీ మన వైశ్య కులంలో కూడా రికార్డులు చాలా మంది ఉందండి. వీళ్ళందరినీ పైకి తీసుకురావాలంటే మనందరూ ఐక్యంగా ఉండి పనిచేయాలండి. ఇక్కడే కాదు, రేపు రాబోయే రోజుల్లో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తేనే మనం సందర్భంగా కూడా మన వైద్యులకి ఏదో విధంగా సహాయం చేసేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం కానీ నక్షత్రాలు కానీ కిషన్ కానీ ఖచ్చితంగా చట్టసభలోకి వెళ్ళాలని కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథి వహించినటువంటి కన్నకృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు పెద్దలు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ వరవర లక్ష్మణ్ గారికి, అదేవిధంగా కొల్లటి రామవల్ల గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరూ కూడా వెనక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు నూతన కార్యాలయంలో పదవి చేపట్టినటువంటి అధ్యక్షుడు చంద్రరాజు గారు, శివరాము శ్రీనివాస్ గారు, అనుగం శ్రీనివాస్, ఉప్పల రమేష్, వారి కార్యవర్గానికి, మహిళా కార్యవర్గానికి, యువజన కార్యవర్గానికి, సేవా కార్యవర్గానికి అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అందరూ కూడా పదవి ప్రమాణం చేయడం జరిగింది. మీ అందరూ ఒక విషయం ఏంటంటే, మనందరూ తెలిసినటువంటి విషయమే, రాష్ట్రంలో దేశంలోనే కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా గొప్ప చరిత్ర కలిగినటువంటి కులము మన జాతి, వైశ్య జాతి. ఆ జాతి ఎన్ని కార్యక్రమాలు నిర్వహించింది, ఎన్ని సంవత్సరాలుగా ప్రజల మన్నన పొందింది, కులంలో ఉన్నటువంటి నిరుపేదల కోసమే కానీ, సమాజంలో ఉన్నటువంటి వైశ్యుల కోసమే కానీ, మిగిలినటువంటి అన్ని వర్గాల కోసమే కానీ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించింది, దాని చరిత్ర అంతా మనందరికీ తెలుసుకున్న విషయమే. మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. గతంలో సంఘం నిర్వహించి కార్యక్రమాలు, మహాసభ చేపట్టినటువంటి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మీరు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి మన జాతి యొక్క గౌరవాన్ని, ఔన్నత్యాన్ని మీరు కూడా కరీంనగర్ జిల్లాలో పెంపొందించి తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ఆదివాసీ మహాసభకి నెంబర్ 1 స్థానంగా ఉంటుందని, ఆ విధంగా కృషి చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఒక విషయం మనం అందరం గమనించాలి. ఏ విధంగా అయితే మనందరం చెప్పుకుంటాం గొప్ప జాతి, పెద్ద కులం అని మనం ఏ విధంగా అయితే మన హిస్టరీ చెప్పుకుంటామో, అదే విధంగా కూడా మనలో ఉన్నటువంటి నిరుపేదల గురించి కూడా మనం ఆలోచించాలి కూడా. దాంతో భాగంగానే పెద్దలందరూ కూడా గతంలో ఇతరులు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మన పెద్దలు ఇక్కడ వేదికైనటువంటి వాళ్ళందరూ కూడా సీఎం గారితో మాట్లాడేందుకు కార్పొరేట్ విధానంలో ఆ కార్యక్రమం విషయం మనం గమనించాలి. ఏమైనప్పటికీ మనందరూ తెలుసు, అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి సేవలో మిగిలిన సమాజాన్ని కూడా సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని అమ్మవారు మనకు కల్పించింది. కాబట్టి ఆ కార్యక్రమాలను ముందు కూడా మహాసభ నిర్వహించే కార్యక్రమాలు మేమందరం ఏ విధంగా అయితే అమరావతి గారి నాయకత్వంలో అందిస్తా ఉన్నామో, అదేవిధంగా మేము కూడా మీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో పనిచేస్తూ మహాసభని ఇంకా ఉన్నతమైన స్థానం తీసుకెళ్తే ఆశిస్తున్నాను. జై హింద్, జై వాసవి. సభకు నమస్కారం. ఈనాటి ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ అన్న గారికి, అదే రకంగా మన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారైన శ్రీ కోలేటి దామోదర్ గుప్తా అన్న గారికి, మరియు సభాధ్యక్షులకి, ఈ వేదిక నెలకొల్చిన పెద్దలకు, నాతోటి సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు 120 సంవత్సరాల చరిత్ర గల మన ఆర్యవైశ్య మహాసభ చాలా గర్వించదగ్గ రోజులు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర కూడా మనం జిల్లాలో కానివ్వండి, పట్టణంలో కానివ్వండి, మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆర్యవైశ్య మహాసభ ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా ఐక్యతగా వైశ్యులకు అండదండగా వస్తూ ఉంది. అందువల్ల మాత్రమే మనం ఈ యొక్క ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి ఒక్క ఊరిలో కూడా మనం వైశ్యుల ఐకమత్యంగా ఉండి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు సమయం ఎక్కువగా లేదు కాబట్టి నేను తెలియజేసుకోలేదు ఏంటంటే, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులకు కానీ, మరి ఈ వేదిక మీద పెద్దలకు కానీ, మహిళలు చాలా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చిన మహిళల్ని తప్పకుండా ప్రోత్సహించాలి. మహిళల్ని ఎప్పుడు కూడా మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆర్యవైశ్య మహిళా విభాగం ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా చాలా పటిష్టంగా ఉంది. మహిళలందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మహిళల్ని ఎక్కడ కూడా కించపరచకూడదు. మహిళల్ని ఎక్కడ కూడా మరి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క సభ్యుడు కూడా తమ యొక్క మహిళని మెంబర్షిప్ లో జాయిన్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్ద లక్ష్మీనారాయణ గారికి, కోరల వెంకటేశ్వర గారికి, మా సోదరి గంధ రాధికా శ్రీనివాస్ గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారు రాజశేఖర్ గారికి, అలాగే నాతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి నా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు అందరికీ, వారితో పాటు నేను పిలవగానే కార్యక్రమాల్లో వచ్చినటువంటి మండల ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను పిలవగానే మీరంతా పెద్ద మంది చేసుకొని వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికై కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పంతో నా ఈ పట్టణంలో ఉన్నటువంటి నా ఆత్మీయులైనటువంటి బత్తు భాస్కర్ గారు, మా రాజేంద్ర ప్రసాద్ అన్న, మా ఐక మహేష్, యాదవ్ సతీష్, మా మురళి, ఇలా ప్రతి ఒక్కరూ నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ నా విజయంలో వీరంతా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎన్నికల వరకు 100% మేము ఆర్యవైశ్య మహాసభ నియమాలకి కట్టుబడి మేము పనిచేశాం. అత్యధికమైనటువంటి మెజార్టీతో కరీంనగర్లో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్య మహాసభ సభ్యులంతా మమ్మల్ని ఆదరించి మేము పనిచేస్తామన్న నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. కానీ కొన్ని కారణాలు, సంఘంలో అపశృతులు కూడా కొన్ని చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది వ్యక్తులు సంఘాన్ని వారి గుప్పిలోకి తీసుకొని వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని మా పైన కూడా ఒత్తిడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కూడా మేము అమరావతి గారన్న సూచనలతోటి వారి నాయకత్వంలో సంఘాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకోవాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎలాంటి రాగద్వేషాలకు, వ్యక్తిగత ఎజెండాలకు తావు లేకుండా కేవలం సంఘ మనుగడ కోసము, సంఘ అభివృద్ధి కోసము, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి మాత్రమే మా కార్యవర్గం పనిచేస్తుంది తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి సంఘానికి మంచి తెచ్చే విధంగా మా కార్యవర్గం ఉండదని ఈ సభావేదిక ద్వారా నేను అమరావతి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అన్న, ఈ సందర్భంగా మీరు ఈ రాష్ట్రంలో మహాసభ పేరు ప్రఖ్యాతులను ఎంతో ఇనుమడింప చేశారు. సంఘ వ్యతిరేకులను ఏర్పాటేసినటువంటి ఘన చరిత్ర మీకు కలిగి ఉంది. ఇప్పుడు కూడా అన్ని జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలను దయచేసి మీరు రాష్ట్ర కార్యవర్గంలో చర్చించండి. సంఘాన్ని వారి వ్యక్తిగత ఏజెండా కోసం ప్రయత్నించే వారిని గుర్తించండి. సంఘాల పైన అపవాదాలు సృష్టించే వారిని కూడా గుర్తించండి. వారిపైన మీరు కఠినమైన చర్యలు తీసుకొని ఆర్యవైశ్య మహాసభకు ఉన్నటువంటి ఘన చరిత్రను ఈ రాష్ట్రంలో మరింత వెలువరింపజేసే విధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి. మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని కూడా శిక్షించాలి అన్న. మేము ఈ వేదిక ద్వారా మీకు ఒకటే తెలియజేస్తున్నాం. మీరంతా పెద్దలు, సంఘం కోసం నిర్విరామమైనటువంటి ఎలాంటి లాభాపేక్ష లేకుండా కృషి చేస్తూ మీ సొంత డబ్బులు వెచ్చిస్తూ ఇవాళ మహాసభ పేరు ప్రఖ్యాతులను మీరు ముందుకు తీసుకువెళ్తున్నారు.
మేము కూడా మీ బాధల్లో వస్తాం. మేము గెలవడానికి ముందు గెలిచిన తర్వాత కూడా కరీంనగర్ జిల్లా పెద్దలందరికీ ఒకటే చెప్పినాం, మీ జిల్లా పెద్దల అనుమతి లేకుండా మేము ఎలాంటి పొరపాటు కూడా మా కార్యవర్గం చేయదు. కన్నకృష్ణ గారు కానీ ప్రత్యక్ష సాక్షిగా అన్న కూడా మేము మాట్లాడడం జరిగింది. మేము ఇప్పుడు కూడా అదే వేదికగా తెలియజేస్తున్నాం. ఏం చేసినా కూడా కరీంనగర్లో ఉన్నటువంటి పెద్దలు మునిందరన్న గారు కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, పిల్లలని కన్నకృష్ణ కొండల వెంకటేశ్వర గారు, రాజమల్ల ఆంజనేయ గారు, ఏవిఎం గారు, ఇలాంటి వాళ్ళ పెద్దల సహకారంతో మేము ముందుకు పోతాం తప్ప మేము ఎప్పుడు కూడా తప్పు చేయం. కాబట్టి నన్ను ఆదరించి నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా వైద్యులందరికీ నేను నా జన్మలా రుణపడి ఉంటా. ఆ వాసవి మాత నా జీవితంలో నాకు అవకాశం కల్పించిందని నేను మనసారా భావిస్తున్నా. నేను ఈ పదవి కాలంలో 2 సంవత్సరాలు తప్పకుండా సంఘ శ్రేయస్సు, సంఘ పరిశ్రమకు, సంఘ మనుగడకు 6 లక్షల అభ్యున్నతికి మాత్రమే పనిచేస్తా తప్ప ఎలాంటి నా వ్యక్తిగత అవసరాలకు ఈ పదవిని వాడుకోవాలని నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ నేను నా తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకొని నేను వారి పెంపకంలో ఈ స్థాయికి వచ్చిన నా తల్లిదండ్రులు నాకు మంచి మర్యాద నేర్పారు తప్ప ఏనాడు కూడా తప్పు చేయలేదని ప్రోత్సహించారు తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవంగా సమానంగా ఉండమన్నారు. కాబట్టి మా తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి ఈ సభలో నేను నా ఆదరణ తెలియజేస్తున్నాను. అమరావతి గారికి, కోరి రామచంద్ర గారికి, రాష్ట్ర కార్యవర్గానికి కూడా దయచేసి జరుగుతున్న పరిణామాలు గుర్తించండి. సంఘానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళకు మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని వేదికగా కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సమావేశం ఎన్నికల్లో జరుపుకోవడం ఈ సందర్భంగా ఎన్నికల్లో రావడానికి అవకాశం ఇప్పించారు. ఎలాగో ఎలక్షన్ వచ్చేదా ఒక 5-6 రోజులు బాగుంది కూడా అందరితో కలిసాము. మళ్ళీ ఇంకొకటి 5 రోజులు రావడం సంతోషం. మరి జిల్లా ఆదేశంగా అమ్మాన శ్రీగారు ఎంతో మాత్రం బ్రహ్మాండంగా చేసుకున్నాం. రాజు గారు జిల్లా ఆదేశం అధ్యక్షంగా ఎన్నికయ్యారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడితోనే కాకుండా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మరి రాజుగారి యొక్క మరి క్యాబినెట్ అందరినీ కూడా నేను కోరుతున్నాను. మీరు మన నాడు చాలామంది దిగాలు ఉన్నారు. మరి వారికి గవర్నమెంట్ పరంగా మనం ఇంకా చేయలేకపోతున్నాం, రిజర్వేషన్స్ లేవు కాబట్టి వారిని మీరు తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమాలు తీసుకొని మరి వాళ్ళను చదివించేటువంటి కార్యక్రమాలు, వాళ్ళకు మిగతా కార్యక్రమాలు అంటే హెల్త్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి సహకారాలను అందిస్తానికి ముందు ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పి ఈ నూతన కార్యక్రమాన్ని కోరుకుంటూ అలాగే ఈ దేశ కార్యక్రమంలో కూడా మాకు మా వంతుగా తప్పకుండా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాలు తీసుకోవాలి. మరి పూర్తిగా కూడా మరి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చాలా మనకు అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఇచ్చడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నేను మన జిల్లా సంఘం అధ్యక్షులను కోరేది అంటే ఈరోజు తీర్మానం చేయండి. మన ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ కోసం, ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం మన జిల్లాలో ఫస్ట్ తీర్మానం చేసి మన ముఖ్యమంత్రి గారికి పంపేదంటే మన జిల్లా నాయకులందరూ కూడా చాలా ఈజీగా ఉన్నది. మరి ప్రపోజల్ చేసినాక వెబ్సైట్ ముందుగా నా యొక్క ఎదురు చెప్పండి, నేను ప్రపోజల్ చేసి చెప్పండి. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు నాకు ప్రత్యేకంగా స్నేహితులు, చాలా దగ్గర స్నేహితులుగా ఉంది. ఆ విషయం కోరి రామచంద్ర గారు కూడా చెప్పడం జరిగింది. అది ప్రకారంగా మనం ఈరోజు ప్రపోజల్ చేసేది ఏంటంటే తప్పకుండా మనకు ఈ కార్పొరేషన్ అనేది అవైలబుల్ అవుతుంది, తప్పకుండా కల్పిస్తారు. నేను విద్యుత్ నగర్ ఎలక్షన్స్లో ఇన్ఛార్జ్గా వెళ్ళినప్పుడు విద్యుత్ నగర్ మధ్యలో ఎలక్షన్ మధ్యలో జరుగుతున్న కేటీఆర్ గారి రోడ్ షో వాళ్ళు కేటీఆర్ గారు రోడ్ షో తర్వాత అక్కడ ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి గారి ఇంట్లో రాత్రి డిన్నర్ చేసి మీటింగ్ పెట్టారు. రెండు మీటింగ్లో నేను లేచి కేటీఆర్ గారిని అడగడం జరిగింది. సార్ మేము ఎంత అంటే ఇక్కడ రిజర్వేషన్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ రిజర్వేషన్ ఇచ్చింది, అసెంబ్లీలో వెళ్ళి చేస్తే కానీ ఇక్కడ వాళ్ళకి అవగాహన అవకాశం లేదని చెప్పి అడగడం జరిగింది. మరి అలాగే
వచ్చేందుకు పరిగణను మనం ఎలక్షన్ ప్రణాళికలో అరవేసి కార్పొరేషన్ ఇస్తామని చెప్పాము. మా వాళ్ళు అధికారం లేదంటే కార్పొరేషన్ గురించి ఏం చెప్పాలంటే కేటీఆర్ గారు చెప్తారు, మంచి కూర్చోాలి గారు తప్పకుండా మీరు చెప్పండి, నేను కార్పొరేషన్ ఇస్తాను, మీరు ఓటున్నాము, మీరు అమలు చేయండి, మా పక్షాన్ని మీరు చెప్పండి అని చెప్పి మీటింగ్లో కేటీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మేము హుజూర్నగర్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పెట్టి మా కార్పొరేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇచ్చేటువంటి ఊళ్ళో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ కార్పొరేషన్ తీసుకుంటే మన సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలందరూ కూడా సహకారం ప్రయాణం చేసేటువంటి అవగాహన విధంగా నేను కోరుతూ ఈ సమయం ఇచ్చినటువంటి సోదరి సోదరులందరూ కూడా ప్రణామం తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య మహాసభ అనేది ఎప్పుడూ కాదు, 1930లో పెట్టే నైజాం తర్వాత గ్రాడ్యువల్గా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అయిందో 1958లో కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభగా కలిసింది. తర్వాత రోజే గారు ఎప్పుడైతే 1970లో కూడా అధ్యక్షుడు అయిందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మహాసభ ఒక విధమైనటువంటి కళ, ఒక విధమైనటువంటి ఔన్నత్యం చేసినటువంటి మానేయుడు ఈ రోజు నేను చాలా బాధికంగా ఉన్నాను. 5 లక్షల పైన సభ్యత చేయించారు. అప్పటి నుంచి మార్పు వస్తున్నది చాలా అధ్యక్షుడు చూసాం. ఒకప్పుడు మన ఆర్యవైశ్య మహాసభ బ్రహ్మాండంగా చాలా కృషి చేసి బిల్డింగ్ కట్టించి ఒక బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. వారి మీద మా చెప్పడానికి బిల్డింగ్ కూడా భూమించడం జరిగింది. బ్రహ్మాండంగా ఆ కాలంలో మొత్తం పైన ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో 2015లో కూడా సొసైటీ యాక్ట్ కింద అది రిజిస్ట్రేషన్ చేశారు. అది 355 అనుకుంటా. అది చేసిన తర్వాత దయచేసి పెద్దలు ఏమనుకోవద్దు, చేసినటువంటి సొసైటీ యాక్ట్ కింద చేశారో ఇట్లా ఆచరించిన చట్టమని ఉండాలి, మాసమని ఎందుకుంటారు అర్థం కాలేదు. ఏ పరంగా సంఘం అంటే ఎంత పరం ఉంటుందో మాసం అంటే ఇప్పుడు మండల మండల సంఘం కాబట్టి అవినీతిగా ఉంటే అనేది మాసం ఒకవేళ అవకాశం ఉన్నది పెద్దలు జనానికి జీవిత బాగుంటుంది అభిప్రాయం అంటే లేదు. తర్వాత ఈ మొత్తం పైన ఇప్పుడు అనేకమైనటువంటి సంఘాలుగా ఇప్పుడు ఐటీఎఫ్ తర్వాత ఆదివైశ్య మహాసభ అనేక సంఘాలు అయితే ఉన్నాయి. సంఘాలు అంటే డివైడెడ్ పార్ట్స్ అయిపోయినప్పుడు మొత్తం దూరమైపోవడం వల్ల ఐక్యతని నిరోధించుకోలేదు. దగ్గర ప్రభుత్వం కాబట్టి అన్ని సంఘాలు కూడా పెద్దలు దామోదరులు ఉన్నారు. వీళ్ళందరూ గుంపులు పెట్టి దామోదరుల దయచేసి మాట్లాడి అందరి గుంపులు పెట్టి ఒకే ఒక వేదిక మీకు తీసుకుంటే బాగుంటుంది విషయాన్ని వేదిక బయటకు వెళ్ళదు. ఒక 10 నిమిషాల కార్యక్రమం ముగుస్తుంది కావున మన రాష్ట్రం నుంచి మన ముఖ్య అతిథులు వచ్చారు, వారి ప్రసంగం కూడా ఉంటుంది కావున అందరూ కూడా ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నా. సమయం లేదు. మొత్తం పైన రామకృష్ణ గారి యొక్క విన్నపం చేస్తున్నాను. నేను దయచేసి అన్ని సంఘాల యొక్క అధ్యక్షులు ఎన్నికలు పెట్టి ఒకే కాదని రిజిస్టర్ బాగుందనేటువంటి నా యొక్క ఉద్దేశం. దయచేసి తప్పకుండా చేయాలి. వైశ్య కార్పొరేషన్ కాదు, దివోత్సవ వైశ్య కార్పొరేషన్ ఏంటంటే ఇప్పుడు దాని కూడా వేసుకుంటారు. వాళ్ళు వైశ్య కార్పొరేషన్ కావాలంటారు. మాసంలో ప్రయత్నం చేయాలి. అది
అది ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే సంఘాల్లో కూడా రాజకీయమైన ఇబ్బంది అవుతుందో అందరూ సత్యమైన అభిప్రాయం జిల్లా సంఘం మాజీ అధ్యక్షుడు నారాయణ గారు ఒకటే విషయం మాట్లాడాల్సిన కోరుతున్నాను. మన రాష్ట్రం జరిపిండి ఆల్రెడీ మైక్ దగ్గర జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పెద్దలందరూ మా గురువుగారు మన అమరవారి లక్ష్మీనారాయణ గారికి మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మా గురువుగారు రామారాయణ గారికి కృష్ణ గారికి కేజీ ఉన్న పెద్దలందరికీ మీరు కేజీ ఎదుట ఉన్న వాళ్ళ బిడ్డ పిల్లలు నేనే ఇచ్చిన తిరుపతి వాళ్ళ బిడ్డ పిల్లలు నేనే ఇచ్చిన ఇంకో బలం ఎక్కడికి పో మన మండలాధ్యక్షుడు ఫోన్ చేస్తే మనం కష్టాడుతానంటే ఈ చుట్టూ అధ్యక్షుడు ఫోన్ చేసి రాబోతాడు. ట్రై చేసి చూడండి ఒకసారి దీనికోసం సంఘమే మనకు బలం అన్నా. ఒక్కటే నేను ఎక్కువ చెప్తున్నాను, మనం ఈ 2 హైదరాబాద్ చంద్రగుట్టకు ₹1 కోటి శాంక్షన్ ఇచ్చినటువంటి మనకు కోరేటి రామారాయణ ధన్యవాదాలు. కానీ ఒక్కటే అన్నా, మన చాలా మంది పిల్లలు ఉన్నారు. కార్పొరేషన్కు మనం తప్పకుండా పర్వాలని కలిసి అది సాధిస్తారని నేను అనుకుంటున్నా. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 45 మండలాల ఎలక్షన్ పెట్టినా, కరీంనగర్లో బిల్డింగ్ పెట్టినా, వాసవి నగర్లో ఎక్కువ శ్రీరంగం 25 సంవత్సరాలు ఈ సంఘంలో ఉన్నది. అదే పద్ధతి చంద్రబాబు పక్కా బాడీ కట్టుకున్నాడు. ఆయన కూడా తప్పకుండా చేస్తారని మీరు ఆశిస్తున్నారు. ఇప్పుడు దయచేసి వచ్చినటువంటి ఆర్యవైశ్య మిత్రులకు ఒకటే మనవి, పెద్దలు మాట్లాడాల్సిన ఎందుకు మాట్లాడుతున్నారంటే హైదరాబాద్ నుండి కరీంనగర్ నుండి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి వాళ్ళని చూసేనా మనం ఉన్నటువంటి మన కార్యక్రమానికి కుర్చీలలో లేచిపోయి ఎన్నిక నిలవడు, పనులకు లేచిపోవడు చాలా చెప్పారండి. చెప్పేవాడికి తక్కువే ఉండదు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆనాడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి ఇచ్చినప్పటి నుండి ఈనాటి వరకు వైశ్య కార్పొరేషన్ మాట వివరించలేదు. ఎందుకండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆయనే చెప్పిన తర్వాత వచ్చినటువంటి విషయం గమనించారు. ఆయన చెప్పిండు అంటే తప్పకుండా ఇస్తాడు. ఈ రోజు కులాల పరంగా రాజకీయాలు జరుగుతుంది. అన్ని కులాలకు కార్పొరేషన్లు కావాలండి. ఎవరికి వారే గొప్ప, మనం అనగానే ఇవ్వడానికి కాదు కదా. ఆయన ఈరోజు ఉప్పల్ లోపల జాగిచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. ఈరోజు మన మండలానికి ఇచ్చిండు, పక్కన హుజరాబాద్ మండలానికి ఇచ్చిండు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వేదిక మీద ఎక్కి వైశ్య కార్పొరేషన్ కావాలనే కాదండి, మన సంఘటితం ఉండాల్సిన అవసరం ఉంది. మన సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. తెలపాలని మనవంతులు పెద్దలు అక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఏ మేరకు సంఘీభావం ప్రకటిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి చెప్తున్నాను. ఈ రోజు సుమారు 100 మంది ఇక్కడ వేదిక మీద ప్రమాణం చేసిందంటే ఎవరి మీద చేసిండ్రు? ఎవరి మీద ప్రమాణం చేశారు? వాసవి మాత మీద ప్రమాణం చేశారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమని ప్రమాణం చేశారు? ఈ రాబోయే 2 సంవత్సరాల పాటు సంఘ కార్యక్రమాల కోసం, ఆర్యవర్ణ మహాసభ నియమాలకు
కట్టుబడి ఉంటామని చెప్పేసి మీరు ప్రమాణం చేసే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రమాణం తప్పినట్లయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దేవత మీద ప్రమాణం చేసింది, ఎవరి మీద ప్రమాణం చేయలేదు. అది ముందుగా గుర్తుంచుకోండి. ప్రతి క్షణం మీకు గుర్తు రావాలి, నేను అమ్మ మీద ప్రమాణం చేసిన కాబట్టి మీటింగ్ ఉంటే టైం ఇవ్వాలి, వాళ్ళు చెప్పే విషయాన్ని తెలుసుకోవాలి. ఒక్క పూట ఒక్కరోజు పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళ మాట వినాల్సిన బాధ్యత మన మీద లేదా? అప్పుడు అడిగాడు, మనం టైం ఇచ్చినప్పుడు, సంఘం కోసం పాటుపడ్డప్పుడు మన కార్పొరేషన్ కావాలి, పేదలు స్కాలర్షిప్లు కావాలి, పేదల వివాహాలు కావాలి, ఏదైతే వస్తుంది. దయచేసి ముందే చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి ఆలోచించండి. మన ఎన్నికల లోపల పెద్దలు ఇక్కడ మొత్తం జరుగుకుంటే లాంటి ఇచ్చినటువంటి కోనేటి రామోదర్ గారు మనకు కలిసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. ఒకసారి మన జరిగినటువంటి తప్పిదలం ఏందనే విషయాన్ని కూడా మీరు మరొకసారి గ్రహించండి. జమ్మికుంట అనగానే వయసు అనేటువంటిది ఈ రోజు ఎంత చక్కగా ఒకసారి ఒక పదవి ఉన్న తర్వాత ఇంకోసారి ఇంకొక పదవి అనేటువంటి స్వార్థం కూడుకున్నటువంటి ఈ రోజు లోపల జమ్మికుంటకు ఒక మామూలు వ్యక్తికి చంద్రరాజుకి అధ్యక్ష పదవి వచ్చిందంటే ఆర్యవైశ్య మహాసభ కల్పించినటువంటి అవకాశం ఎక్కుందనే విషయాన్ని గ్రహించండి. ఆర్యవైశ్య మహాసభ ఉద్దేశాలు ఎట్లున్నాయని గమనించండి. అది వెళ్తున్నటువంటి లైన్ ఎట్లున్నాయో విషయాన్ని గమనించండి. మనం చేయాల్సింది ఏంటి? మహాసభకు మనవంతుగా సమాచారం అందగానే సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది. మీ వ్యాపారాలు వదిలిపెట్టుకోని చెప్పట్లేదు వాళ్ళు, మీరు డబ్బులు ఇవ్వని చెప్పట్లేదు, ఇంకేదో చెప్పట్లేదు. మహాసభ కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో పనిచేయమని చెప్తున్నారు. ఆ మాత్రం అయినప్పుడు మనం అడిగారంటే ఇక్కడ అందుకోసం ఫస్ట్ బాధ్యతతో ఎవరైతే మిగులుతారో వాళ్ళే ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరొకరికి ప్రశ్నించే అవకాశం ఉండదు ఉండదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ 2 నిమిషాలు ఇచ్చినా ఎక్కువ సమయం తీసుకున్నందుకు మన్నించాలని కూడా సెలవు తీసుకుంటున్నా. జై వాసవి, జై వాసవి. ఒక 2 విషయాలు నేను మాట్లాడుతున్నాను. సంఘం అనేది ఇతరులందరూ చెప్పినట్టు పేదవారికి ఉపయోగపడాలనేది మన సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంగానే రాష్ట్ర మహాసభ ఆదేశానుసారం కరోనా ముందు వారు పేద విద్యార్థులకు సహాయకమై 1 లక్ష రూపాయలు వారు ఇస్తున్నప్పుడు మేము 5,000 చొప్పున ఇవ్వాలనుకొని కరీంనగర్ జిల్లా నుండి కరీంనగర్ పట్టణం నుండి ఒక 300 మంది విద్యార్థులకు అంటే మహాసభ 1 లక్ష రూపాయలు ఇచ్చింది. ఆ మహాసభ 1 లక్ష రూపాయలకు 200 మంది విద్యార్థులకు 5,000 చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరోనా వస్తుంది, లాక్డౌన్ అనేది ఎవరు కూడా ఊహించని పరిస్థితుల్లో రేపటి ఇల్లు బంధువు అనే ఉద్దేశం జరిగినప్పుడు వెంటనే మా కరీంనగర్లో ఉన్న వైశ్య సేవా కేంద్రం వైశ్య భవన్ ద్వారా ఒక 800 మందికి 1000 రూపాయలు చొప్పున అంటే కరోనా ఈ రోజు స్టార్ట్ అయిందంటే 2-3 రోజుల్లోనే 800 మందికి 1000 రూపాయలు చొప్పున 8 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు చంద్రరాజు గారు హైదరాబాద్ నుండి వారు అయ్యా మీరు కూడా ఒక శాశ్వతమైన కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో కాదు కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా ఒక శాశ్వత కార్యక్రమాన్ని తీసుకొని మీ 2 సంవత్సరాల కాలంలో దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు పెద్దలు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోనేటి రామోదర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణ గారు ఈ రాజకీయంగా మాజీ కౌన్సిలర్గా వైశ్య సంఘాల చాలా సుపరిచితులు కృష్ణ గారు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కూడా వైశ్య మహాసభ అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్న గౌరవనీయులు అమరావతి లక్ష్మీనారాయణ గారు. చాలా మంది పెద్దలు ఉన్నారు, క్షమించాలి. పెద్దలందరికీ తెలంగాణ వైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులకు, కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన పెద్దలకు, జమ్మికుంట హుజరాబాద్ గౌరవ పెద్దలకు, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు రాయేశ్వరరావు గారు కాంగ్రెస్లో ఉంటుంది అందరం. మరి పేర్లు పెద్దలు రాధికా శ్రీనివాస్ గారు హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్, బచ్చు భాస్కర్ గారు వైస్ ప్రెసిడెంట్. పేర్లు చెప్పాలంటే చెప్పాలి. గౌరవ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. మహిళా సోదరులకు ఉప్పుల శారద గారు, గౌరవనీయుల హుజరాబాద్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా వైశ్య మహాసభ మిత్రులందరికీ, సోదరులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రప్రథమంగా చంద్రరాజు గారికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు, వారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ వారితో పాటు జానీ గారు అంటే శివనాథ శ్రీనివాస్ గారు
ఈ పేరు నాకు జాయిన్ కలిసి వదిలి తెలుస్తాను. మరి శ్రీనివాస్ గారు, ఉప్పల రమేష్ గారు, అనగం శ్రీనివాస్ గారు కోశాధికారి, వారితో పాటు యాద సతీష్ గారు జిల్లా యువజన సంఘం అధ్యక్షులు, వారి కార్యవర్గానికి, జిల్లా మహిళా విభాగం జైన అర్చన గారు, వారి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరుల శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. మహాసభ ఒక 100 years చరిత్ర గల ఎప్పుడో యుగాల కాలం నాటి మహాసభ ఇది. మన వైద్యుల కొరకు ఒక సంఘం ఏర్పరిచి మన పెద్దలు అది ఒక సిస్టమేటిక్గా మండల నుంచి, జిల్లా నుంచి, రాష్ట్ర కార్యవర్గం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మరి గౌరవనీయులు రోషయ్య గారు వారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత దీన్ని కాన్స్టిట్యూషనల్గా సిస్టమేటిక్గా తెచ్చి ఈరోజు ఎలక్షన్ పద్ధతి ఉన్నదంటే నాకు తెలిసిన వరకు ఈ కుల సంఘాలకు కూడా ఇంత సిస్టమేటిక్గా కాన్స్టిట్యూషనల్గా ఉన్న సంఘం మన తెలంగాణలో కానీ, అంటే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ వైశ్య మహాసభ. దీనికి చాలామంది పెద్దలు ఎంతోమంది సేవ చేశారు. వారందరూ కూడా ఇవాళ సేవ చేశారు కాబట్టి ఈ సంఘం చాలా పటిష్టంగా ఉన్న సంగతి కూడా మనందరూ తెలుసు. ఈ కర్ణాటక జిల్లా కూడా మొన్నటి ఉమ్మడి జిల్లాలో మహాసభ మాజీ అధ్యక్షులు గౌరవులు చాలామంది సేవలు అందించారు. ఇప్పుడు ప్రస్తుతం కొమ్మూరు సత్యనారాయణ గారు, గౌరవనీయులు గౌరవ మునిందర్ గారు, కటకం మోహయ్య గారు, తాటిపల్లి రాజన్న గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ కర్ణాటక జిల్లా మాజీ అధ్యక్షులు కూడా కర్ణాటక జిల్లా అభివృద్ధికి ఇంకా చాలామంది పెద్దలు కూడా కట్టిరాల జనార్దన్ గారు వారు లేరు. మరి వారందరూ కూడా ఎంతో సేవ చేశారు కాబట్టి ఈరోజు కరీంనగర్ జిల్లా మరి వైశ్యం బ్రహ్మాండంగా అభివృద్ధి మెంబర్షిప్లో చాలా సందర్భాల్లో పోటీ పడి నెంబర్ 1, 2లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన సంగతి కూడా మనం తెలుసు. మరి ఇక్కడ పోతుంటే చంద్రరాజు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాయి. రాజుగారు ఒక అవకాశం వచ్చింది, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్, 2 సార్లు కౌన్సిలర్గా ఉన్నారు. ఏదో వ్యాపారం నుండి వచ్చిన వ్యక్తి కూడా రాదు. 2 సార్లు కౌన్సిలర్గా, ఒక పేపర్ రిపోర్టర్గా కూడా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మీకు అనుభవం ఉంది రాజకీయంగా కూడా. మిమ్మల్ని కోరేది ఒకటే, మీతో పాటు మీ కమిటీ సభ్యులను కానివ్వండి, మీ యువజన సంఘం కానివ్వండి, మహిళా సంఘం కానివ్వండి, మరి సేవాదల్ గారు, రాజమౌళి అంజనేయ గారు, మరి సేవ అంటే సేవలో స్ట్రాంగ్ ఉండాలి. మరి మీరందరూ కూడా మీ నాయకత్వంలో మీరు ఒక ఎజెండా పెట్టుకోండి, ఒక క్యాలెండర్ పెట్టుకోండి. ఈ 2 సంవత్సరాల పీరియడ్ చూడగానే గడిచిపోండి. ఏం చేసినట్టు ఏం లేదు. అన్న కృష్ణ గారు చెప్పాడు, ఏదైనా పర్మనెంట్గా ఆలోచించాడని చెప్పారు. వాస్తవం, ఎందుకంటే మనం వస్తాం పోతాం, వాళ్ళ పీరియడ్లో ఫలానా అయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జమ్మికుంట వైద్యులకు ఒక అవకాశం వచ్చింది. హుజరాబాద్ జిల్లా రావడం, కరీంనగర్ జిల్లాలో వైద్య సంఘం అధ్యక్షులుగా జమ్మికుంట వాస్తవుడు అయినట్టే, ఈ మొత్తం జమ్మికుంట వైద్యుడు అయినట్టే మీరు ఫీల్ కావాలి. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటే కోఆపరేట్ చేయండి. ప్రసాద్ ఇప్పుడు చెప్పాడు, మనకు కొంచెం డిసిప్లిన్ అవసరం, పెద్దలు వచ్చారు, మనకు ఓపిక లేదని చెప్పారు. వాస్తవం. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చినప్పుడు జమ్మికుంట లోకల్గా మనం కోఆపరేట్ చేయాలి, మనం వినాలి. దయచేసి నా రాజధాని మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది, నెల ఒక బోర్డు మీటింగ్ అవుతుంది, కూర్చుంటాం, రివ్యూ చేస్తే అక్కడ మంచి చెడ్డలు తెలిస్తే ఏం చేయాలి, ఏం తెచ్చినామని తెలుస్తుంది. మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, ఒక జిల్లా కార్యవర్గ సభ్యులు కానివ్వండి, మిగతా పెద్దలు మాజీ అధ్యక్షుల సలహాలు తీసుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మాజీ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా పెద్దలందరూ నెలకు ఒక మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టుకొని ఒక పిక్నిక్ లాగా పెట్టుకొని ఫస్ట్ మీటింగ్ చేయండి, తర్వాత డ్యాన్సులు, తర్వాత భోజనాలు. ఎక్కడికి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పిక్నిక్ పోతే మనం డ్యాన్సులు, డిన్నర్లు, లంచ్ ఉండాలి, తప్పలేదు, తప్పేం లేదు. ఏదో సెలబ్రేషన్కి ఎక్కడికో పిక్నిక్ పోయినప్పుడు మన కార్యవర్గం మీటింగ్ తర్వాత మన సెలబ్రేషన్స్, మన ఎంజాయ్మెంట్ ఉండాలి. మరి పదే కోరుతున్నాను, మీరు ఏం చేసినా కూడా మా వంతు నేను 100% నేను కానీ అమరావతి లక్ష్మణ గారు మరి అవసరమైన ప్రభుత్వ పరంగా కానివ్వండి ఏదైనా కూడా మీకు సహాయం చేస్తున్నారు. దయచేసి మీరు ఒక ప్లాన్ చేసుకుంటారు. రాష్ట్రంలో మనం ఎప్పుడో చదువుకున్నాం, గుప్తరాత్ర యుగం స్వర్ణయుగం అని. నిజంగా చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్యులు మనం చూస్తున్నాం, ఇది స్వర్ణయుగం వైద్యులు. ఎందుకు అంటే చాలా సందర్భాల్లో జమ్మిగుంటలో చెప్పిన, ఇదివరకు కూడా హుజరాబాద్లో చెప్పిన, మనకి ఇన్ని పదవులు వచ్చినాయి. నిన్న మన వేరే కార్యవర్గంలో ధర్మపురిలో 8 మంది కార్యవర్గ సభ్యులు ఉంది, 11 మందికి వైశ్యులు 8 మంది ఎప్పుడన్నా ఉన్నారా?
టెంపుల్లో కాళేశ్వరం టెంపుల్ చైర్మన్గా పనిచేశారు. మనందరికీ తెలుసు 4 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యేస్ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, రాజకీయంగా ఎన్నో పదవులు వచ్చాయి. అక్కడే మరి ఉప్పల్లో 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఇట్లా పోతే ఇంకా సర్పంచ్ దీని ప్రేరణతో మహాసభ ఆధ్వర్యంలో 3,20 మంది సర్పంచులకు సన్మానం చేసుకున్నాం. తెలంగాణ చరిత్రలో సర్పంచులని రాలే. మున్సిపల్ చైర్మన్ మరి ముఖ్యమంత్రి గారు ఇదివరకు చాలా సందర్భాల్లో మీకు షేర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్న అనుకోకండి దయచేసి. మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, కేసీఆర్ గారి దగ్గరికి. చైర్మన్ పదవులు నిర్ణయం సమయంలో సార్ ఎందుకు వచ్చినాం అంటే సార్ మున్సిపల్ చైర్మన్ అవుతున్నారు కదా, మా కమ్యూనిటీ తరఫున మాట్లాడాలని వచ్చిన కూర్చోన్నాడు. కూర్చున్న తర్వాత ఎన్ని కావాలి, ఎక్కడెక్కడ గెలిచారు ఏంటి అంటే మాకు ఒక 5-6 ఇవ్వండి సార్ మున్సిపల్ చైర్మన్ అని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీటింగ్ తర్వాత ఒకటే చెప్పారు, మీ వయసులు గ్రామీణ ప్రాంతాలలో ఉండరు, మీ వయసులో పట్టణాలనే ఉంటారు. మీకు 5-6 కాదు 15 మంది మున్సిపల్ చైర్మన్ చేసే అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారికి ప్రతి కులం మీద ఈ ప్రాంతంలో ప్రతి గ్రామం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. కేటీఆర్ గారు చెప్పారు, వైద్యులు దామోదరు ఉన్నాడు, 15 మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలి, మీరు అకామిడేట్ చేయాలి, ఎక్కడెక్కడెక్కడ పిలిపించేవాళ్ళు. 15 రోజులు ఆ కమిటీ మీటింగ్లో కూర్చొని 11 మంది మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 5 వైస్ చైర్మన్ ఇచ్చారు. వరంగల్ మున్సిపల్ మేయర్గా గుడ్డ ప్రకాశరావు ఇచ్చారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ మహానగరం తెలంగాణ రాష్ట్రంలో. మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే ఇచ్చారు. తెలంగాణ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ సిటీలో మరి సోదరమణి వైష్ణవ సోదరమణి రాధా గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా మన వరకు ఉన్నారు. సీఎం గారి గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ కూడా మున్సిపల్ చైర్మన్గా మరి మన మిత్రులు రాజమౌళి గారు రిటైర్డ్ ఇంజనీర్ వారి సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో సోదరమణి రాధిక గారు నమస్కారం పెట్టండి. రాధిక శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా మన హైదరాబాద్ కమిటీ 10 కిలోమీటర్లు పనిచేస్తున్నారు. ఇన్ని రకాల రాజకీయంగా ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్మెంట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. అట్లా చెప్పుకుంటూ పోతే నిన్నాక మొన్న హుజరాబాద్ ఎలక్షన్లో మనం చూసాం. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీకి మరి హుజరాబాద్లో 1 ఎకరం భూమి, జమ్మికోటలో 1 ఎకరం భూమి, కమలాపురంలో 20 దగ్గర మన కమలాపురం 20 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక గుంటెడు గురించింది ఆ వైద్యులు. ఇది చిన్న టౌన్ అయినా చిన్న కాన్స్టిట్యూన్సీ అయినా కొందరు మిత్రులు చెప్తారు వాళ్ళకి అవసరం ఉండి ఇచ్చింది. అవసరం ఉన్నదా, అవసరం లేదా, మన కమ్యూనిటీకి గౌరవించిందా లేదా. 1 ఎకరం భూమి ₹1,00,00,000 హైదరాబాద్లో, జమ్మికొండలో 1 ఎకరం భూమి ₹1,00,00,000. కానీ 50 లక్షల రూపాయలు కూడా విడతగా రిలీజ్ అయింది. మరి పని కూడా స్టార్ట్ అయింది. రాయచూరులో పని స్టార్ట్ అయిందా, హైదరాబాద్లో పని స్టార్ట్ అయింది, జమ్మికొండలో టెండర్స్ ఫైనల్ అయింది, ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయింది. మరి అంటే జమ్మికుంట హైదరాబాద్ ప్రాంత వైద్యులు కూడా దయచేసి ఆలోచించాలి. గుప్తుల యువన్ స్వర్ణ యువన్లో కేసీఆర్ గారు వైద్యులు స్వర్ణ యువన్ ఎందుకంటున్నా అంటే దానికి కారణం లేక ఊరికే స్పీచ్లు ఇవ్వం, ఏదైనా మాట్లాడితే మాట మీద ఉంటారు. దయచేసి వైద్య సోదరులకు ఆలోచించాలి. ఇంకా చాలా పనులు వస్తుంది. చాలా వైశ్య కార్పొరేషన్ ఎక్కడెక్కడ తిరిగినా కూడా మన దాంట్లో పేద వైద్యులు ఉన్నారు. జమ్మికుంటలో వంటలు చేసే వైశ్య కుటుంబాలు 60 కుటుంబాలు ఉన్నాయి నాకు తెలుసు. మరి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చాలా సందర్భాలు చెప్పారు, కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది, 2 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితి బాగా ముఖ్యమంత్రి గారు కొంచెం వెయిట్ చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా రెడ్డి కార్పొరేషన్ కానీ వైశ్య కార్పొరేషన్ కానీ పేద వైద్యుల గురించి ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రకటిస్తున్న దాంట్లో ఎలాంటి ధైర్యం వస్తుంది. మరి చాలా మంది పెద్దలు మాట్లాడారు, టైం అయిపోతుంది కాబట్టి ఒకటే చెప్తున్నా నా రిక్వెస్ట్. ఒకటి క్రమశిక్షణ వహించాలి. 11:30 అంటే 11 రండి దయచేసి. రెండవది మనం పెద్దలు వస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. వచ్చినప్పుడు వాళ్ళ మాటలు వినాలని ఒక అరగంట ఓపిక పట్టాలి దయచేసి. మూడవది ఐకమత్యం. పెద్దలు చాలా మంది చెప్పారు, ఉమయ్య గారు కడక ఉమయ్య గారు ఇంకా కొంతమంది చెప్పారు, వైశ్య ఆర్గనైజేషన్లన్నీ ఒకటి చేయాలని. ఎవరికి ఉండదండి, అందరికీ ఉంటుంది కదా ఆ బాధ, అందరికీ ఉంటుంది. మనకు ఐకమత్యం ఉంటేనే మా లాంటి వాళ్ళకి గౌరవం. మీరందరూ మా ఇంటికి ఉంటే మా గౌరవం పెరుగుతుంది, మేముంటే మీ గౌరవం పెరుగుతుంది. ఆ బ్రాడ్ థింకింగ్ ఉండాలి. మన అన్ని ఆర్గనైజేషన్లు ఒకటి చేయాలనే ఆలోచన మా అందరికీ ఉన్నది. అమరావతి లక్ష్మణ గారికి అందరికీ ఉన్నది. కానీ
అందరం మనం మేధావులం, అందరం ఉత్సాహవంతులం. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. వైద్య మండలిని ఏకతానికి తీసుకొచ్చి ఒకే ఒక ఆర్గనైజేషన్ మహాసభ ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేయాలని ప్రయత్నం చేద్దాం. అందరూ రిక్వెస్ట్ చేద్దాం. మీ కోరిక ఖచ్చితంగా సమంజసం, మంచి కోరిక. మనందరం ఒక తాటి ఉంటే ఈ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ మనల్ని గౌరవిస్తారు. ఏ పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, తప్పులేదు, కానీ వాస్తవాలు గ్రహించాలి. ఎవరు మనకు సాయం చేస్తున్నారు? వీరవంక సోదరులకు ఉన్నప్పుడు ఇల్లంతకుండా నగేష్ గారు ఉన్నారు. ఇల్లంతకుండా నగేష్ గారు కానీ వీరవంక శ్రీధర్ గారు కూడా ఖచ్చితంగా హరీష్ రావు గారు చెప్పారు, మీ ల్యాండ్ కూడా అంతా రెడీ అయింది, కానీ వస్తుంది త్వరలో. మీరు అడిగారు 3 మండలాలకు ఇచ్చారు గవర్నమెంట్. జమ్మికుంట, హుజరాబాద్, అమలాపురం, ఇల్లంతకుండా వీరవంక పెళ్లి ఉంది. ఖచ్చితంగా మీకు కూడా హరీష్ అన్న ప్రాణం తీశారు, హరీష్ అన్న చెప్పు అన్నారు. ఖచ్చితంగా మీకు కూడా సంఘాలకు, మన వైద్య సంఘానికి ల్యాండ్ వస్తుంది. దయచేసి చక్కటి కార్యక్రమం మళ్ళొకసారి కూడా రాజు గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, వారితో పాటు మరి వారి కమిటీ సభ్యులందరికీ కూడా ఒక క్యాలెండర్ పెట్టుకోండి, నెల మీటింగ్ పెట్టుకోండి. ఏ కార్యక్రమాలు చేయాలో ఆలోచించండి. మీరు అనుభోగ్యులు. మరి ఖచ్చితంగా అమరావతి లక్ష్మణ గారు కూడా ఈ వైద్య సంఘం గురించి చాలా సంవత్సరాలు మరి వారి సలహా సూచనలు తీసుకోండి, వారి సాయం తీసుకోండి. ప్రభుత్వ పరంగా కూడా వ్యక్తిగతంగా మీ వెంట మేము ఉంటాం. రాజు గారు కరీంనగర్ జిల్లా అంటేనే నిన్న దాకా మన అందరూ ఒకటే జిల్లా, నాకు కూడా రాముడిపోయాం కాబట్టి నా అభిమానం ఉంటుంది. ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తూ, మా వంతు మేము సహాయ సహకారాలు తెలియజేస్తూ, మరి మళ్ళొకసారి కూడా మీ పేరు మీకు అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజుగారికి, సభకు అధ్యక్షుడు కృష్ణ గారికి, మహాసభ అధ్యక్షుల వారికి పేరుగా ఒక్కొక్కరికి చెప్పడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఒక్కొక్కరి పేరుగా చెప్తున్నామని మీరు భావించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత మన జిల్లాది ఒక మంచి సాంప్రదాయం కలిగినటువంటి కరీంనగర్ జిల్లా. ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడాను మన కరీంనగర్ 2వ స్థానంలో, మెంబర్షిప్లో 2వ స్థానం నిలబడింది. తర్వాత ఏ కార్యక్రమమైనా మన జిల్లా తరఫున ఒక పద్ధతి ప్రకారంగా కార్యక్రమాన్ని నిర్వహించడం. నేను అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత, నా తర్వాత మళ్ళీ గురుధర్ గారు అధ్యక్షుడు కావడం, భూమయ్య గారు కావడం, తర్వాత శ్రీనివాస్ కావడం, తగ్గిన జనార్దన్, ఒక్కొక్కరి బాధ్యతగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూపెట్టుకుంటూ మన జిల్లా సంఘాన్ని ఎంతో అభివృద్ధి పరిచినటువంటి ఘనత మనందరి దగ్గర ఉంది. ఇంకొకటి మన అదృష్టం ఏంటంటే, మనకు పిల్లర్స్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లర్స్గా ఉన్నటువంటి పెద్దలు గంజి రాజమోహన్ గుప్తా గారు, ఉన్న మల్లికార్జున గారు, దామోదర్ గారు, మన కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నటువంటి పెద్దలు మనకు అన్ని విధాలుగా సహకరించినటువంటి ఈ ఘనత మనకు వీళ్ళందరూ నిలబెట్టింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ మన కార్డులో ఇంతమంది పేరు పెట్టుకున్నందుకు కారణం ఏంటంటే, మన జాతిని, మన కులాన్ని, మన సంఘాన్ని అభివృద్ధి పరిచే రీతిగా ప్రతి ఒక్కరు పాటుపడాలని. మేము ఏజ్ అయిపోయింది, ఇవాళ మేము చేసే పరిస్థితి లేదు, కానీ చాలా మంది యువకులు ఇక్కడికి వచ్చేదో ఆ యువక రక్తమంతా మన సంఘానికి కొంత సేవ చేయాలని నేను మరీ ఆశీర్వదిస్తూ, దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ రామసాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ కోసం ఒక 10,000 రూపాయలు, స్పందన అనాథాశ్రమ నిర్వహణ కోసం ఒక 5,000 రూపాయలు అన్నగారి చేతుల మీద చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ అయినటువంటి అనాథాశ్రమాన్ని నడుపుతున్నటువంటి ప్రసాద్ అన్నగారిని వచ్చి అన్నగారి చేతుల మీద డబ్బులు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నూతన అధ్యక్షుడి పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కన్న కృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, మరి మీ ప్రాంత వాసి మా అందరికీ అన్న రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోనేటి రామారాయణ గారికి, అదేవిధంగా మరి వేదిక మీద చాలా మంది మరి కరీంనగర్ జిల్లా పెద్దలు, మాజీ అధ్యక్షులు, మరి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా పేరున
మరి అదేవిధంగా నమస్కారాలు హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి చాలా మంది అందరూ కూడా పరిచయస్తులు ఉన్నారు ఇక్కడ. మరి చాలా మంది మిత్రులు గతంలో మరి 10-15 సంవత్సరాల నుంచి జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. మరి కరీంనగర్ జిల్లా అంటే ఇంతవరకు మరి సత్యంగా మాట్లాడుతూ చెప్పాడు. మరి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు గతంలో ఈ 4 జిల్లాలు అయినాయి మరి రాష్ట్రంలో. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు కూడా ఎన్నికలు జరిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో 34 జిల్లాలు ఉన్నాయి. మరి ఈరోజు సికింద్రాబాద్ జిల్లా మనకు అదనంగా ఉంది. మరి 35 జిల్లాల్లో మనం ఎన్నికలు జరిపించాం. మరి అందరి అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలు మరి జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి. మరి పెద్దపల్లి కూడా గతంలో కొన్ని ఇబ్బందుల వలన ఎన్నికలు కాలేకపోయి మరి ఎన్నికలై నూతన అధ్యక్షుల మిత్రులు మరి కోరేటి రమేష్ గారు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. అదేవిధంగా 3 జిల్లాల్లో కూడా ఎన్నికలు మరి ఎన్నికల కన్వీనర్లను ఎన్నికల ఆఫీసర్లను అపాయింట్ చేసి మరి సిస్టమేటిక్ గా ఎన్నికలు జరిపించడం జరిగింది. మరి ఎన్నికలు అయిన తర్వాత మరి సిరిసిల్ల జిల్లాలో కూడా కోర్టుకు పోవడం జరిగింది. అదేవిధంగా జగిత్యాలలో కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి కరీంనగర్లో కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా దయచేసి 10 మంది కేసులు అవి ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎన్నికలు అయిన తర్వాత మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మీ అందరూ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఓటింగ్ జరిగింది, ఏ విధంగా చంద్రబాబు గారు అధ్యక్షుడిగా గెలిచారనేది కూడా మరి ఎవరు కూడా మరి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కేసులన్నీ ఆర్యవైశ్య మహాసభ చూసుకుంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి కేసులు ఎన్నో 15 కేసులు జరిగింది. అన్ని కూడా ఇప్పటిదాకా ఇవి కూడా 2 నెలలు అవి కూడా పోతాయి. ఎందుకంటే జిల్లా పెద్దలు మరి చంద్రబాబు గారు నేను ఒకటి మనం చేస్తా ఉన్నా, మరి అందరూ కూడా కేసు చేసిన వాళ్ళు కూడా మనలో ఉన్నారు కాబట్టి మరి దయచేసి వాళ్ళందరూ కూడా కరీంనగర్ జిల్లాలో గతంలో పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులందరినీ ఇమీడియట్ ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు పట్టించుకోవడం సంఘం కాబట్టి మాజీ అధ్యక్షులు అనే వాళ్ళకు ఈ సంఘంలో బాధ్యత అనేది కంపల్సరీగా ఉండేటట్టు చేయాలి. చేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి జిల్లాలో ఉన్న ప్రముఖులను కూర్చోబెట్టి ఇప్పుడు ఎన్నికల వరకు ఏ కార్యక్రమం జరిగింది, ఎన్నికల తర్వాత ఏమైంది అనేది వాళ్ళకు వివరించాల్సిన అవసరం ఉంది. ఈ వాట్సాప్ చూడొచ్చు, ఏదో ఒకటి వాట్సాప్ పెట్టడం ఇదొక ఈజీ అయిపోయింది. ఇది దయచేసి కరీంనగర్ అంటే ఈ రాష్ట్రంలోనే మెంబర్షిప్ లో పెద్ద జిల్లా ఉంది ఒకప్పుడు. మరి ఈరోజు ఖమ్మం జిల్లా పెద్ద జిల్లా అయింది. మరి మనం చూసినట్టయితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన అధ్యక్షుడు ఎన్నికలు కాగానే ప్రమాణ స్వీకారం లోపలనే 1000 మంది సభ్యులు చేర్పించగలిగారు. ప్రమాణ స్వీకారం లోపల అంటే సంఘాలన్నీ కూడా యాక్టివ్ అవుతా ఉంటే మనం ఉన్నటువంటి కేసులు పెట్టుకొని కొత్త పెట్టుకొని సంఘాన్ని అప్రతిష్ట చేయడం తప్ప సమస్య కాదు. వీళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి కేసు ఎందుకు వేస్తున్నారు, వాళ్ళకి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళందరూ కూడా అవసరం అంటే మీరు అందరూ మాజీ తీసుకుని కూర్చొని తీర్మానం చేస్తే అవసరం అనుకుంటే మన శాశ్వత సభ్యత్వాన్ని కూడా నేను రద్దు చేయడానికి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి పనిష్మెంట్ అనేది ఇస్తే మన సంఘంలో ఎటువంటి కీడబోతులు ఏదైతే మనం అయితే కొత్త వారికి కూడా ముందు రాబోయే రోజుల్లో ఎటువంటి కేసు పెట్టడానికి అవకాశం ఉండదు. మీరు అందరూ చూస్తుంటే ఖమ్మంలో కూడా 5 సంవత్సరాల కింద ఒక అతను కేసేసి మరి 5 సంవత్సరాల వాళ్ళు జిల్లాను అట్టే వదిలిపెట్టినాం. మన రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో ఖమ్మం జిల్లా ప్రతినిధులను సపరేట్ గా పెంచి మీ జిల్లా ఎన్నికలు జరగకపోతే ఆ కేసు విత్డ్రా చేసుకుని ఎన్నికలు జరగకపోతే రాష్ట్ర ఎన్నికల్లో మీకు ఓటు వేసే అధికారం కూడా ఉండదు అని చెప్పగానే ఇమీడియట్ గా ఖమ్మంలో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుని మాజీ అధ్యక్షులు కేసు విత్డ్రా చేసుకుని ఈరోజు ఎన్నికలు కూడా ఓటింగ్ ద్వారా మన ఎన్నికలు జరిగాయి. ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ఓటర్లను కలవడం, మరి ఎన్నికలు నిర్మించుకోవడం, 3వ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మనం ఇంత యాక్టివ్ గా సంఘాన్ని తీసుకొస్తా ఉంటే కొంతమంది క్రీడకులు చేరి ఈ సంఘంలో మరి కేసు వేయడం కూడా పద్ధతి కాదు. వాళ్ళకి బాగా చెప్పండి, వాళ్ళు కూడా మన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. ఆ కేసు నోటీసులు ఏదో గలకార్యం సాధించామని నోటీసులు తీసుకొని కూడా వాళ్ళే వస్తున్నారు. మరి కోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలియదు, కానీ వాళ్ళే నోటీసులు తీసుకొని సర్వ్ చేస్తా ఉన్నారంటే మరి ఎంతవరకు వాళ్ళు ఈ విధంగా చేయడం కరెక్ట్ అనేది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. మన మిత్రుడు రాజు గారు, మరి సౌకర్యుడు, మరి ఎన్నో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మరి ఈ యొక్క జిల్లా సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరి మీ అందరికీ ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంఘంలో
మరి అధ్యక్ష పదవి 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2 సంవత్సరాల వారి పదవీ కాలంలో మంచి కార్యక్రమాలు నిర్వహించి మరి రాబోయే అధ్యక్షుడికి స్ఫూర్తిగా కావాలి. ఈ రాబోయే అధ్యక్షుడు గతంలో 2 సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు నిర్వహించాడు. మరి రాబోయే అధ్యక్షుడు ఈ 2 సంవత్సరాలు వచ్చే అధ్యక్షుడు మళ్ళీ నేను ఈ కార్యక్రమాలు చేయగలగా ఆలోచించే విధంగా మీ కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభ మీకు సహకారం అందిస్తుంది. ఇవన్నీ కూడా కేసులు మీరు పక్కన పడేయండి. అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి మీరు ప్రైవేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభకు హైకోర్టు అడ్వకేట్ 2 ఉన్నారు. మన మిత్రులే వాళ్ళన్నీ తీసుకుంటారు కేసులు. ఇలా కేసులు మర్చిపోయి మీ కార్యక్రమాలు నిర్వహించేందుకు చెప్పండి. మీరందరూ కూడా ఈరోజు 1,50,000 సభ్యత్వం తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ మహాసభలో ఉంది. మీరు గతంలో చూసినట్టయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన సభ్యత్వం 95,000-96,000 మాత్రమే ఉండేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మన 50,000 సభ్యత్వం అందరి సహకారంతో చేయగలిగాం. మరి రానున్న రోజుల్లో మరి 2 లక్షల వరకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంది. ప్రతి ఒక్క జిల్లా సంఘం అధ్యక్షులు, మండల సంఘం అధ్యక్షులు, పట్టణ సంఘం అధ్యక్షులు కోఆపరేట్ చేస్తే 50,000 సభ్యత్వం కూడా పూర్తి కావడం ఒక పెద్ద పని కాదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద గృహసంఘం ఏమైనా ఉందంటే మన ఆదివాసీ మహాసభని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు 1,50,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఏ సంఘం కూడా మన దగ్గర తెలంగాణలో లేదు. మన సంఘంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పదవుల గురించి సంఘాలు పెట్టుకుంటూ కొంతమంది అలా పేరు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోవాలి తప్ప మన కార్యక్రమాలన్నీ మనం కరెక్ట్ గా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహిస్తే ఏ సంఘం కూడా మన సంఘానికి పోటీ కాదు. ఏ సంఘం కూడా మనం చేసే కార్యక్రమాలు చేయలేదు. ఓన్లీ శోభనం చేసుకోవడం, 100-200 మంది జిల్లాలో పదవులు ఇవ్వడం, ఆ పదవులు తీసుకోవడం, ప్రమాణ స్వీకారం చేయడం జిల్లాకే క్లోజ్ అవుతుంది. మన సంఘం వల్ల కాదు, మీ అందరూ తెలుసు. మరి ఎంతో మంది ఈరోజు రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా సంఘాలు, మండల సంఘాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తూ మరి ఇప్పుడు చెప్పినట్టుగా గవర్నమెంట్ చెప్పినట్టుగా మనకు ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందిస్తుంది. ఏ ప్రభుత్వం కూడా మన సహకారం ఇప్పటి వరకు సహకారం అందించలేదు. ఈ పదవులు కూడా ఇవ్వలేదు. మళ్ళీ అన్నీ చెప్పి మనం చెప్పకుండా అవన్నీ కూడా చెప్పాడు. మరి ఇంతకు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశం ఏ జిల్లాలకు పోయినా మనకు వైశ్య కార్పొరేషన్ కావాలనేది. కొంతమంది జిల్లాలో 2-3 మరి ఏదో దానికి కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకుని వైశ్య కార్పొరేషన్ సాధన సమితి ఇటువంటి సంస్థలు ఏ పని చేయవండి, ఏ ధర్నాలు చేసినా కాదు, ఏం చేసినా కాదు. ఇటువంటి ధర్నాలు చేయడము, రాష్ట్రారంభం చేయడము, మరి నిరాకరణ చేయడము ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఇటువంటి కాదు, మనం ఆయన నడుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, మనకి ఏదైనా ఇవ్వగలుగుతాడు. ఈ ధర్నాల ద్వారా అన్నిటి ద్వారా మనం సాధించుకోలేము. ఎప్పటికో ప్రభుత్వం లాస్ట్ టైం మనకి మేనిఫెస్టో పెట్టింది వైశ్య కార్పొరేషన్ ఇవ్వడానికి. వైశ్య కార్పొరేషన్ లేట్ అయినప్పుడు కూడా మనకు తప్పకుండా వస్తుంది. మరి ఆ కార్పొరేషన్ ద్వారా మనం అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పేదవాళ్ళ కార్యక్రమం ఏ కానివ్వండి, విద్యార్థి మిత్రులలో దళిత మంది వాళ్ళు ఏ తరచున మన వైశ్య కార్పొరేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. మరి ఆ కార్పొరేషన్ ఇచ్చే ముందు మరి పెద్ద గ్రామాలు కానివ్వండి, మన ఇళ్ళలో కానివ్వండి, అందరం కూర్చొని ఆ కార్పొరేషన్ ద్వారా ఏం చేయాలనేది ఆలోచించి మొదలై దాన్ని ఆ జీవోలో పెట్టించుకొని మనం అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవచ్చు. మనం మాట్లాడుతున్నాం. మీ అందరి తెలిసి ఈ రోజున గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఆదివాసీ ప్రతి ఒక్కరు కూడా అన్ని జిల్లాలు అందుతా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి అనుకోండి, మరి ఇంకేమైనా ఏ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా గతంలో చూసినట్టు ఎవరికి కూడా ఆదివాసీలకు మనకి ఏది కూడా గవర్నమెంట్ సంబంధించిన ఏ కూడా రాలేదు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో మీరు ఇప్పుడే గవర్నమెంట్ చెప్పినట్టు మీ జిల్లాలో జరుగుతుంటారు కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, మన స్థలాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం. మరి ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మన ప్రభుత్వం వెన్నట్టు ఉండి పూర్తి సహకారాన్ని అందించాల్సిన బాధ్యత కూడా మన ఆదివాసీ పైన ఉందని చెప్పేసి మీ అందరూ నేను సభాపంగా మనం చేస్తూ మరి మీ అందరూ కూడా ఒకటే చెప్పుకుంటాను. మీరు ఇమీడియట్ గా 2 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి మరి మిత్రులు పత్రికా సోదరులు అందరూ కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ ఆ 2 నెలలు పేపర్లో రావడం. రానున్న రోజుల్లో ఆదివాసీ మహాసభకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేది పబ్లిక్ లో తేవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో శోభనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యవర్గ సమావేశానికి ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులందరూ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించుకోవాలి. దానికి చీఫ్ గెస్ట్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మీరు డే టు డే చేసే కార్యక్రమాలన్నీ కూడా 2 నెలలకు ఒకసారి చర్చించుకొని సమావేశాలు నిర్వహించుకుంటే బాగుంటుందని చెప్పేసి మరోసారి మీ అందరికీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రులు, జిల్లా సంఘం అధ్యక్షులు, కార్యదర్శి మిత్రులు శివరాజు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మహిళా సంఘం అధ్యక్షులు, యువజన సంఘం అధ్యక్షులు, సేవా అధ్యక్షులు,
అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య మహాసభలకు చాలామంది వైశ్య మహిళలు కూడా ఈరోజు ఇక్కడ ప్రమాణం చేశారు. ఇక్కడ మనతో పాటు హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధికా గారు ఉన్నారు. ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అమ్మ. ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభలకు చాలామంది మహిళలు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా ప్రమాణం చేశారు, సభ్యులుగా చేరుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మహిళలకు కూడా ముందుకు రావడం బట్టి? ఒకప్పటికి ఇప్పటికి చూస్తూనే అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రమాణ స్వీకారం అంటే ఆడవాళ్ళకు కూడా ఇంత ప్లేస్ రావడం కూడా చాలా సంతోషంగా గర్వకారణంగా భావిస్తున్నాం. ఒకప్పుడు అసలు బయటికి రావాలంటే కూడా రాకపోయేది. ఇప్పుడు ఈ విధంగా రావడం, ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కూడా ఇట్లా బయట లేడీస్కి రిజర్వేషన్ కావచ్చు, ఏ విధంగా చూసినా ఈ విధంగానే బయటికి రావడం జరిగింది. దీన్ని అంతటి కారణం కేసీఆర్ గారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మహిళలు అంటే అసలు ఇంట్లో నుండి బయటికి రాకపోయేది. ఇప్పుడు అన్ని సభలకు మగవాళ్లకు సమానంగా చేయడం, ఇంకా మగవాళ్ళకంటే ఏకాగ్రతగా చేయడం, దానికి కూడా తోడ్పడడం కూడా మగవాళ్ళ చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళ సపోర్ట్తోనే ఇక్కడికి రావడం జరిగింది. దీని అంతటి కారణం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా కొత్తగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు చంద్రరాజు గారు. ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. సార్ చెప్పండి, అసలు ఈ కరీంనగర్ జిల్లా మీరు ఇప్పుడు ఆర్యవైశ్య మహాసభకు కొత్తగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు, ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ముందు ముందు? ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ కరీంనగర్ జిల్లాకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులో ఈ కరీంనగర్ జిల్లాలో మా ఆర్యవైశ్యులు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘన చరిత్ర మా జిల్లాకు ఉన్నది. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల నిర్వహణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో మా కరీంనగర్ జిల్లా నుంచి వైశ్యులంతా అగ్రస్థానంలో ఉన్నారు. వారి బాటలోనే మేము కూడా ఈ కరీంనగర్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన మా కార్యవర్గం కూడా సామాజిక సేవా కార్యక్రమాలు తప్పకుండా చేపట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, అలాగే నిరుపేదలు కులాలు అనేటివి కూడా చూడకుండా నిరుపేదలు ఎవరైనా కూడా మా సంఘపరంగా మేము సహాయ సహకారాలు అందిస్తూ మా మహాసభ పేరు ప్రఖ్యాతులను ఇన్వడింపజేస్తామని తెలియజేస్తున్నాం. జై వాసవి. జై వాసవి. మనతో పాటు శారదా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మహిళలు ఎంతోమంది వైశ్యులు కూడా బయటకు వచ్చి ఈ ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సభ్యులుగా చేరుతున్నారు, అలాగే కొన్ని పదవుల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మరి వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నార్మల్గా ఆర్యవైశ్య మహాసభ అనేది ఒక మంచి సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే వైశ్యుల్లో ఎక్కువగా మహిళలు బయటకు రావడం ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ సంఘానికి ఏదో ఒకటి చేయాలనే ఇదితో వస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు కూడా చాలా మంది మహిళలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో ఆ యొక్క సంఘం అన్ని రకాలుగా సమాజం కానీ, సంఘం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ చాలా బాగుపడుతుందని ఆర్యోక్తి. అదే రకంగా మా ఆర్యవైశ్య మహాసభ, మహిళా విభాగ్, యువజన సంఘం ఈ అన్నిటికీ కూడా మాకు ఇలవేల్పు వాసవి అమ్మవారు. ఒక మహిళనే మేము కొలుస్తాం. సో ఆ రకంగా మహిళకి ఇక్కడ చాలా పెద్దపీట వేస్తారు. ఎవరైతే మహిళతో మా సంఘాలన్నీ కూడా మహిళకి సమానత్వంగా ఇస్తారు. మా మహిళా సంఘాన్ని ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి దగ్గర కూడా చాలా పురుషులందరూ కూడా ఈక్వల్గా వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మరి వారి యొక్క కుటుంబాన్ని కానీ ఇన్వాల్వ్ చేస్తారు. అదే రకంగా ఎవరో ఒక అధ్యక్షురాలు ఉన్నా, వాళ్ళ కమిటీ ఉన్నా వాళ్ళందరినీ కూడా మంచిగా ఆర్థిక సహాయం కానివ్వండి, అన్ని రకాలుగా రాజకీయాల్లో నిలబెట్టడానికి కూడా వెనకాడకుండా రాజకీయాల్లో కూడా ముందు నిలబడుతుంది. మా సంఘం ప్రోత్సహిస్తుంది. అదే రకంగా సంఘానికి కావాల్సిన ప్రతి ఒక్క ఇష్యూలో కూడా మహిళల్ని ప్రోత్సహిస్తారు. అందువల్ల మహిళలు ఇక్కడ ఏ సంఘంలో కూడా, మీరు ఎన్నో సంఘాలు ఉంటాయేమో చూడండి, కానీ ఆర్యవైశ్య సంఘంలో మాత్రం మహిళలు చాలా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మా ఆర్యవైశ్యుల అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దేశ విదేశాలలో భయపడకుండా చాలా చక్కగా తన నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిలు డాన్సర్స్గా ఉన్నారు, వ్యాపార రంగాలుగా ఉన్నారు, ఆఖరికి విమానాలు నడుపుతున్నారు, బ్యాంకుల్లో చేస్తున్నారు. ప్రతి వ్యాపారంలో కూడా మా వైశ్య మహిళలు తన పాత్ర పోషిస్తారు. అందులో ఇప్పుడు ప్రతి ఒక్క తండ్రి కూడా, తల్లి కూడా మన ఆర్యవైశ్య అమ్మాయిల్ని చదివిస్తున్నారు.
ఆర్యవైశ్యులు సహజంగానే బుద్ధి అనేది బుద్ధిలో చాలా మంచి షార్ప్నెస్ ఉంటుంది. ఈరోజు అమ్మాయిలు అబ్బాయిల కన్నా కూడా బాగా చదువుకుని అనేక దేశ విదేశాలకు వెళ్తున్నారు. మేము బిజినెస్ మేళా పెడితే కొన్ని వందల మంది చక్కటి బిజినెస్లు చేస్తున్నారు. మన 100, 200, 1000 కోట్ల బిజినెస్ల దగ్గర నుంచి చిన్న బిజినెస్ వరకు కూడా మహిళలు ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా చాకచక్యంగా ఉంటారు. బిజినెస్లే కాకుండా ఎన్నో దేశాల్లో, ఆఖరికి జపాన్లో కానివ్వండి, సింగపూర్లో కానివ్వండి, యుఎస్లో కానివ్వండి, ప్రతి దేశంలో కూడా అమ్మాయిలు చక్కగా వ్యాపారాలు కాకుండా జాబ్ కూడా చేసి తన యొక్క చాకచక్యాన్ని చాటించుకుంటున్నారు. ఈరోజు అమ్మాయిలు వివాహానికి దొరకడం కష్టమైపోతుంది. ఎంతోమంది ఇప్పుడు మీకు తెలుసు, కోటి ఇచ్చైనా కోమటిని కొనుక్కోవాలని ఒక సామెత ఎందుకు ఉందంటే అది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా ఉంది. మా యొక్క ఓపిక, మా చాకచక్యం, మాలో ఉన్న ఐక్యత, ముఖ్యంగా ఏదైతే ప్రతి దగ్గర కూడా అమ్మవారి పూజల్లో కానివ్వండి, పసుపు కుంకాలు ఇవ్వడంలో కానివ్వండి, ఆధ్యాత్మికతలో కానికుండా, ధార్మికతలో కాకుండా, హిందుత్వాన్నే కాకుండా ప్రతి దగ్గర కూడా మా మహిళల ముందుంటాము. ఈ ఆర్యవైశ్య మహిళలకి సాటి లేదని మీకు తెలియచేస్తున్నాను. మీ ద్వారా ప్రపంచానికి కూడా తెలియజేయాలని. నా పేరు ఉప్పల శారద. నేను ఆర్యవైశ్య మహాసభకు తొలి తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా చందారాజు గారు మరియు యూత్ ఉపాధ్యక్షులుగా సతీష్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళకి వాసవి మాత కృపాకటాక్ష ఎల్లవేళలా ఉండాలని ఆ మాత గారిని వేడుకుంటున్నాం. మేము వీళ్ళిద్దరూ కూడా మా సంఘం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని వేడుకుంటున్నాం. జై వాసవి. ఇప్పుడు మనతో పాటు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన సంఘం అధ్యక్షులు ఉన్నారు యాదవ్ సతీష్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ యువజన సంఘానికి మీరు అధ్యక్షులుగా ఉన్నారు. ఆర్యవైశ్య మహాసభకు కరీంనగర్ జిల్లాకు అంటే ఎలాంటి సేవ అందించాలనుకుంటున్నారు? ఆర్యవైశ్య సంఘాలకు కానీ ఇప్పుడున్న యువతకు కానీ ఏం చేయాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా ఆర్యవైశ్య జిల్లా యువజన సంఘం మరియు కరీంనగర్ జిల్లా సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము చెప్పేది ఏమనగా ఆర్యవైశ్య సంఘంలో నిరుపేదలకు కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో మేము ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అతి త్వరలో జరగడం జరుగుతుంది. అందులో వైశ్యాస్కు, ముఖ్యంగా నిరుపేద వైశ్యాస్కు స్కాలర్షిప్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుండి కేసీఆర్ గారి, గంగుల కమలాకర్ గారి, మా కౌశిరెడ్డి గారి సహకారంతో ముఖ్యంగా ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ మేము ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలను ముందంజేందుకు ప్రయత్నించి సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఈరోజు ఆర్యవైశ్య మహాసభకు చాలామంది ప్రమాణ స్వీకారం చేశారు. మీ యువజన సంఘం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఎలా ఫీల్ అవుతుంది? ఈరోజు మా మిత్రుడు, మా ప్రాణ స్నేహితుడు యాదవ్ సతీష్ గారు కరీంనగర్ యువజన సంఘ నాయకునిగా ప్రమాణ స్వీకారం చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలపరిమితిలో యువకులకైనా మరియు ఆర్యవైశ్య మహాసభలోని ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మా మిత్రుడు ముందుండి అందరికీ తన సహాయ సహకారాలు అందిస్తాడని సభాపూర్వకంగా మేము ఇంతకుముందు తెలియజేసినాము. అదేవిధంగా మా మిత్రుడు పూర్తి విఘ్నతతో అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు. రాజకీయంగా అన్ని విధాల పలుకుబడి ఉన్న వ్యక్తి మరియు ఆర్థికంగా అన్ని విధాల అందరికీ సహాయం చేసే శక్తియుక్తులున్న యాదవ్ సతీష్ను మేమందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా తను కూడా ఏకఛత్రాధిపత్యంగా అన్ని విధాల సహాయం చేస్తానని చెప్పి మాకు సభాపూర్వకంగా మాటిచ్చిండు. చాలా సంతోషంగా ఉన్నది మాకు. సో మనతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆర్యవైశ్యులకు అసలు ఎలాంటి సహాయం అందిస్తుంది, ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారో ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. ఆర్యవైశ్య మహాసభకు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు? అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక చాలా అభివృద్ధి జరిగిందని చెబుతూ ఉన్నారు. ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఉన్నటువంటిది ఏంటంటే ముఖ్యంగా
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంఘాలు ఉన్నాయి. మండల సంఘము, జిల్లా సంఘము, పట్టణ సంఘము, రాష్ట్ర సంఘము, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. ఈ ఆర్యవైశ్య మహాసభ ద్వారా దాదాపు 1,50,000 సభ్యులు మనకున్నారు. ఆ సభ్యులకే కాకుండా ఆర్యవైశ్యులు అనే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఉన్న ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో, మండలంలో, జిల్లాలో, జిల్లా స్థాయిలో అవసరం అనుకుంటే వాళ్ళు వీలు కానప్పుడు రాష్ట్ర స్థాయిలో వీళ్ళ కార్యక్రమాలు, మరి సేవా కార్యక్రమాలు, చదువుకునే పిల్లలకు కానివ్వండి, హాస్టల్స్లో కానివ్వండి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గత 100 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర ఇది. ఆ 100 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మరి అత్యధికంగా మనం చూసినట్టయితే మరి కరోనా పీరియడ్లో మరి ఎక్కడ మన భేదం లేకుండా మరి ఆర్యవైశ్యులు అందరూ కూడా మరి జిల్లాలలో, అన్ని జిల్లాలలో కూడా ఎంతోమందికి ఉచితంగా భోజనం వాళ్ళ ఇంటికి బయటికి రాని పరిస్థితుల్లో ఇంటికి తీసుకుపోయి కూడా కొన్ని వందల మందికి రోజు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మాకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండే, తెలుగుదేశం పార్టీ ఉండే, మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మ్యాక్సిమంగా మరి ముఖ్యంగా ఆర్థికంగా ముందుకు రావడానికే అనుకోండి, రాజకీయంగా పదవులు ఇవ్వడం అనుకోండి, అదే కాకుండా మరి ఈరోజు మనకు బిల్డింగ్స్ కట్టుకోవడానికి కళ్యాణ మండపాలే కానీ, దేవాలయాలే కానీ అన్నిటికి కూడా అన్ని జిల్లాల వారి శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఎంతోమంది రాజకీయంగా ఎదగడానికి కూడా పదవులు కూడా మరి ఇప్పుడే పెద్దలు దామోదరన్న గారు మాట్లాడి చెప్పారు. ఎంతోమంది మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎంతోమంది ఈ రోజున రాజకీయంగా ముందుకు వస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా మేము మరి అభినందనలు మా సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు మాకు ఇదే విధంగా సహకారం అందించాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.